పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త ఈ ఫిబ్రవరి మంత్ ప్రామిస్ మీకు చెప్తా ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. ఆమేనని చెప్పండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? మీ కొరకు సంఘమంతటి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నా ఆత్మలో ప్రేరేపణ కలుగు చేసి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేశారు. అది రిఫరెన్స్ ఒకసారి చూపించిన యోహాను సువార్త 14:14లో చదువుకున్న మాట, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. ఈ వాగ్దానం ఈ ఫిబ్రవరి నెలలో మీ కుటుంబాల్లో యేసు నామములో నా తండ్రి నెరవేర్చునుగాక. మాట ఇచ్చినవాడు మనిషి కాదు, మహాదేవుడు, గొప్పవాడు, సర్వశక్తి కలిగినవాడు. ఈ ఉదయకాలం ఈ ఫిబ్రవరి నెల 1వ తేదీ ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరితో ఈ వాగ్దానాన్ని ప్రభు చేస్తూ ఉన్నాడు. యేసు నామములో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వాడు కాబట్టి దేవుని వాగ్దానములన్నీ మన పట్ల అవును అన్నట్లే ఉన్నాయి. దేవుని యొక్క వాగ్దానాల్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఓర్పుతో, ప్రభు నువ్వు మాటిచ్చావు కదా, తప్పకుండా నెరవేర్చండి అని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ఈ వాగ్దానము నీ జీవితంలో యేసు నామములో నెరవేర్చబడునుగాక. నా నామమున నువ్వు ఏమి అడిగినా నేను చేస్తాను. దేవుని నామం ఎంత గొప్పది అనంటే అన్ని నామముల కన్నా యేసు నామం చెప్పండి పైనామం, ఉన్నతమైన నామం, ఉన్నతమైన నామం ఆయన నామం. అన్ని నామముల కన్నా యేసయ్య నామం చాలా గొప్ప నామం ఆయన నామం. అందుకే ఏ నామములో కూడా రక్షణ లేదు, యేసయ్య నామములోనే మనకి రక్షణ, కాపుదల. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇలా రాయబడి ఉంది, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటారని ప్రభు చెప్పినాడు. ఎంతమంది ఈ స్థలానికి వచ్చి ఉన్నారో వారందరి జీవితాన్ని దేవుడు సురక్షితంగా కాపాడునుగాక. కారణం ఏమిటంటే ఆయన నామములో మనకి సురక్షితం కనబడుతూ ఉంది. ఆయన నామములో ఏమి అడిగినా ప్రభు చేస్తానని మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన నామం అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం. ఆయన నామములోనే స్వస్థత, ఆయన నామములోనే పాప క్షమాపణ. కాబట్టి యేసయ్య నామం అన్ని నామముల కన్నా గొప్ప నామం. అలాంటి గొప్ప నామమును మనం కలిగి ఉండటం, ఆయన నామములో ప్రార్థన చేయటం తండ్రి మనకిచ్చిన గొప్ప ఆధిక్యతగా భావిస్తూ ఆయన నామమును మనం ఏ ప్రార్థన చేసినా ఈ నెలలో నా తండ్రి ఆలకించి నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని చెప్పండి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినదని దేవుని లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప నామం, ఆయన నామాన్ని కలిగి ఉన్న దేవుని బిడలమైన మనమందరి జీవితం ధన్యులం. నిజంగా ఒకప్పుడు యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం మనకు తెలియదు. దేవుని బిడలమైన మనల్ని ఆయన సమీపస్తులుగా చేసి ఆయన నామములో స్తుతించుకోవడానికి, ఆయన నామమును ప్రార్థించుకోవడానికి ఇంత చక్కని అవకాశం ఇచ్చిన దేవునికి ఏమిచ్చినా మనం ఆయన రుణాన్ని తీర్చలేము. కాబట్టి ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మీరు చేయాలి. ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు, నీ నామములో ఏమి అడిగినా నువ్వు చేస్తానన్నావు, తప్పకుండా నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు నా జీవితంలో జరిగించండి అని కోరుకోగలిగితే ఖచ్చితంగా ఈ నెలలో నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు నీకు జరిగించునుగాక. ఏమి అడిగినా ప్రభు చేస్తానంటున్నాడు.
ఇందులో కొన్ని మాటలు మీకు ఏబిసిగా కొన్ని మాటలు మీకు చెప్తాను. దేవుని దగ్గరికి వచ్చి చాలామంది ఎన్నెన్నో అడుగుతూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, హన్నా దేవుని సన్నిధికి రావటమే దేవుణ్ణి ఏమడిగిందో తెలుసా? ప్రభు, ఒక్క మగపిల్లోని ఇస్తే చాలయ్యా. ఏ సంతానం కొరకు హన్నా ప్రభు పాదాల దగ్గర అడిగింది. ఒక్క మగపిల్లోని ఇస్తే చాలయ్యా, నా జీవితంలో ఉన్న నిందను కొట్టివేయండి ప్రభువా. ఎన్నో రోజులుగా ఆమె ఇబ్బంది పడతా ఉంది, సమస్యను ఫేస్ చేస్తూ ఉంది. రావటమే దేవుని మందిరంలోనికి వచ్చి ఆమె అడుగుతుంది. బహు దుఃఖాక్రాంతురాలై ప్రభు పాదాల దగ్గర హన్నా ఒక్క మగపిల్లోని సంతానం కొరకే దేవుణ్ణి అడిగింది. ఆమె దేవుని మహాకృప, ఆమె కన్నీటి ప్రార్థన దేవుడు చూసి బహు దుఃఖంతో వచ్చిందట. ఆమె దుఃఖంతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. ఆమె తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందో తెలుసా? సంతోషంతో తిరిగి వెళ్ళింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈ ఉదయకాలం నీ జీవితంలో ఒకవేళ సంతానం లేమితో నువ్వు బాధపడుతూ ఉంటే, హన్నా వలె కన్నీటితో నువ్వు ప్రభు పాదాల దగ్గర ఈ ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోగలిగితే, ప్రార్థించుకోగలిగితే, నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చునుగాక. నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. ఈ స్థలములో ఈ మాటలు వింటున్న మీ అంతరంగాల్లో ప్రతి వేదన యేసయ్య తొలగించునుగాక. సంతానం లేమితో బాధపడుతున్న వారి జీవితంలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. సంతు లేని వారిని ఇలాలుగా చేస్తానని మాట ఇచ్చాడు కదా. అన్న ఒక్క పిల్లోని అడిగితే దేవుడు 5 పిల్లల్ని అనుగ్రహించాడు ఆమెకి. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. దేవుడు నిజంగానే ఆయన నామములో ఏమి అడిగినా ప్రభు చేస్తాడు అనడానికి హన్నా జీవితం ఒక మంచి ఎగ్జాంపుల్గా మనకు కనబడుతోంది. ఈ ఉదయకాలం కూడా నేను ప్రార్థనపూర్వకంగా ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఈ నెలలో మూయబడిన గర్భాలు దేవుడు తెరుచునుగాక. వారి యొక్క కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయునుగాక. ఎన్నో సంవత్సరాల నుంచి నిందించబడుతూ అవమానపరచబడుతున్న వాళ్ళ జీవితంలో వారి తల్ల మీద నిత్యానందం ఉండునుగాక. దేవుడు నిజంగానే ఆ కార్యాన్ని చేయటానికి సమర్థుడే. ఆమె ఇలా చెప్తుంది, నేను దేవుణ్ణి అడిగి పొందుకున్నాను కాబట్టి ఈ కుమారుడికి సమూయేలు అనే పేరు పెడతానని చెప్పినారు. నిజంగానే సమూయేలు అనే మాటకి అర్థం ఏంటంటే దేవుణ్ణి అడిగి పొందుకోవటం. దేవునికి మొక్కుకొని అడిగినప్పుడు దేవుడు సమూయేలుని ఇచ్చినాడు హన్నా జీవితంలో. ఈ ఉదయకాలం ఈ మధ్యాహ్న సమయం అందు నా నామమును నువ్వు ఏమి అడిగినా నీకు చేస్తానని ప్రభు మాటిచ్చాడు. హన్నా పిల్లల కోసమే దేవుని సన్నిధికి వచ్చి అడిగింది. అద్భుతమైన సంతాన ప్రాప్తి ఆమె పొందుకుంది. తప్పకుండా ప్రభు ఇలాగా అనేకల కుటుంబాల్లో నెరవేర్చునుగాక. సొలొమోను మహారాజు చిన్న వయసులోనే రాజు అయిపోయి రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి గిబియోన్ అని ఎత్తైన స్థలానికి వచ్చి, ప్రభువా, ఇంత గొప్ప ప్రజల్ని పరిపాలన చేయటానికి నాకు జ్ఞానం సరిపోవట్లేదు, కాబట్టి ఈ గొప్ప ప్రజల్ని పరిపాలన చేయటానికి నాకు జ్ఞానము దయచేయి ప్రభు అని జ్ఞానాన్ని అడిగాడు సొలొమోను. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా చేస్తానన్న ప్రభు సొలొమోను జ్ఞానం అడిగితే జ్ఞానముతో పాటు ఐశ్వర్యం, దీర్ఘాయువు, సర్వ సంపదలు సొలొమోనుకి ఇచ్చాడు. ఇలాంటి రాజు ఇక పుట్టడు అని ఒక ఉన్నతమైన మాట దేవుడు తెలియచేశాడు. సొలొమోనుకి చక్కని జ్ఞానం అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో కూడా కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. పిల్లల చదువులో కావలసిన విశేషమైన జ్ఞానం నా ప్రభు ప్రసాదించునుగాక. అలాగనే వ్యాపారాలు చేయటానికి కావలసిన జ్ఞానాన్ని యేసయ్య అనుగ్రహించునుగాక. సేవ చేయటానికి కావలసిన విశేషమైన జ్ఞానం
దేవుడు ఖచ్చితంగా నీ మొర్ర ఆలకించి నీ ప్రార్థనకి సమాధానమిచ్చి నీ కన్నీళ్లు దేవుడు తుడిచి నీ దుఃఖాన్ని దేవుడు తొలగించి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని కూడా యేసు నామములో నీకు ప్రసాదించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేనండి. సో అన్నిటికీ రిఫరెన్స్ ఇచ్చే సమయం లేదు కాబట్టి జస్ట్ నేను ఇంట్రడక్షన్లో మీకు చెప్తా ఉన్నాను. సొలొమోను జ్ఞానం అడిగినప్పుడు దేవుడు నా నామమున మీరు ఏమి అడిగినా చేస్తానన్నట్లుగా దేవుడు జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. ఆశ్చర్యం చెప్పునా, ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు. సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు చక్రవర్తిగా పరిపాలన చేశాడు. దేశంలో యుద్ధాలే లేవు. ఆమేన్ చెప్పండి. కారణం ఏంటో తెలుసా? జ్ఞానంతో ఆయన రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఈ రోజున కుటుంబాల్లో ఎన్ని యుద్ధాలో, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏం సరిపోద్ది మన ఇంట్లో జరిగే యుద్ధాలకి? ఎన్నో భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని సేవకుడిగా నేను చెప్పగలను, నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, జ్ఞానాన్ని అడుగు, ప్రభు నీకు సమృద్ధిగా జ్ఞానాన్ని ప్రసాదించునుగాక. గట్టిగా ఆమేన్. దావీదు దేవుని దగ్గరికి వచ్చి ఒక వరం అడుగుతూ ఉన్నాడు. యెహోవా ప్రసన్నత నేను చూడాలి. నేనంటాను, దేవుని మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరెవరినో చూడాలనుకోకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ముఖ దర్శనం నీకు కలుగునుగాక. నువ్వు అడగాలి, ప్రభువా యెహోవా ప్రసన్నతను నేను చూడాలని దేవుణ్ణి అడిగాడు దావీదు. దేవుని మందిరంలోనే చిరకాలం నివసించాలి, ఆయన ప్రసన్నత నేను చూడాలి. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, 2-3 నా నామమును కూడి ఉంటే వాళ్ళ మధ్యలో ఉంటానని ప్రభు చెప్పాడు. తప్పకుండా ఈ మందిర ఆవరణలో దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంది. ఆయన ప్రసన్నత అనేకులకి కనబడునుగాక. ఆయన ముఖ దర్శనం ప్రజలకి కన్నులారా చేసే దర్శనాన్ని ప్రభు వారికి అనుగ్రహించునుగాక. ఎలీషా 2 పాళ్ళ అభిషేకం అడిగాడు. ఏలియా బేతేలుకి వెళ్తే నేను కూడా బేతేలుకి వస్తానంటాడు ఎలీషా. యెరికోకి వెళితే నేను కూడా వస్తానంటాడు. యోర్దానికి వెళ్తే నేను కూడా వస్తానంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఎందుకయ్యా నువ్వు అలా వెంబడిస్తున్నావంటే, నీలో ఉన్న అభిషేకం ఉంది కదా, ఆ 2 పాళ్ళ అభిషేకం నాకు కావాలి. ఈరోజు ఆత్మీయులైన మీరు అభిషేకాన్ని అడగండి. దేవుడు మీ గిన్నె నిండు పొర్లిపోయే ఆత్మ బలముతో మిమ్మల్ని నింపునుగాక. తన అడుగు వారికి ఎంతో పరిశుద్ధాత్మను నిశ్చయముగా ప్రభు ఇస్తానని చెప్పాడు. అలాగా అభిషేకంతో మిమ్మల్ని నింపి స్థిరపరిచి దేవునిలో అంటుకట్టి నడిపించునుగాక. మరి సేవకులుగా మరి మేమేం అడగాలి? ప్రభు దగ్గరికి వచ్చి మేమేం అడగాలి? సేవకులుగా మీరా జ్ఞానం అడిగారు, సంతానం లేమితో ఉంటే అడిగారు సంతానం కావాలని, దేవుని ప్రసన్నత చూడాలని అడిగారు, అభిషేకం కొరకు అడిగారు. మరి సేవకులుగా మేమేం అడగాలంటే ప్రభు చెప్పాడు, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. ప్రతి సేవకుడు అడగవలసింది ఏంటో తెలుసా? ప్రభా ఆత్మల సంపద నాకు కావాలి. జనవరి నెల అయిపోయింది, దేవుని దయ వల్ల ఫిబ్రవరి నెలలో అడుగు పెట్టాం. ప్రభా ఈ నెలలో ఆత్మల సంపద నేను చూడాలి, ఆత్మల పంట కొయ్యాలి, నన్ను అడుగు జనాలు నీకు స్వాస్థ్యంగా ఇస్తానని ప్రభు చెప్పాడు. భూదిగంతాల వరకు సొత్తుగా ఇస్తానని ప్రభు చెప్పాడు. ఈ ఉదయకాలం దైవజనుడిగా నేను కూడా కోరుకుంటున్నాను, ఈ నెలలో క్రొత్త ఆత్మలు దేవుడు సంఘానికి నడిపించునుగాక. నా నామమును ఏమి అడిగినా నేను చేస్తాను. ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను నీకు చేయలేనా? నా నామాన్ని అడుగు. మనుషుల్ని ఎన్నాళ్ళు నువ్వు అడిగేవేమో నాకు తెలియదు, నీ బంధువుల్ని అడిగేవేమో నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళని అడిగినా వాళ్ళు నీ జీవితంలో ఏమీ చేయలేదేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నా నామములో నువ్వు అడుగు, ఏమి అడిగినా నీకు చేస్తాను. కొన్నిసార్లు బంధువులు అంటారు, నీకెందుకు నేను ఉన్నాను కదా, అన్నీ నేను చేస్తాను కదా అంటారు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు ఎస్కేప్ అయిపోతారు.
మిస్ అయిపోతారు. మన ఇండ్లలో అనేకమైన పెళ్లి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గృహాల్లో పెళ్ళిళ్ళ కార్యక్రమాలు, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనకు కావలసిన వాళ్ళకి, బంధువులకి చెప్తాం, దగ్గరుండి అన్నీ చక్కపెట్టండి, మీరు చెయ్యండి అని చెప్తారు. వాళ్ళ సమయం చూసి 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 వస్తాను కదా నీకెందుకు చేస్తానంటారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు అట్లా కాదు. నా నామములో ఏమి అడిగినా నీకు చేస్తాను. ఎంతోమందికి ఎన్నో చేసిన దేవుడు. నువ్వు వ్యాపార అభివృద్ధి గురించి అడుగుతుంటే అభివృద్ధిని చేస్తాడు. రుణ బాధలతో నలిగిపోతున్నానయ్యా, ఈ రుణ సమస్యల నుంచి నాకు విడుదల కలిగించి ఒక మార్గాన్ని చూపించని అడిగితే ఖచ్చితంగా ప్రభు చేస్తాడు. వివాహాలు యుక్త వయసు వచ్చిన వాళ్ళకి పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తూ ఉంటుంటే పెళ్లి ప్రయత్నాల్లో దేవుని హస్తము చాపబడి గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. నా నామములో ఏమి అడిగినా నేను చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం ఏమి అడిగిన ప్రభు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిస్తారా? ఇంకా బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసండి, నా చిత్తానుసారంగా మీరు ఏమి అడిగినా నేను చేస్తాను. ఏమి అడిగినా చేస్తానన్నారని ఈ వాగ్దానం చదువుకుందంటే ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి, వాళ్ళ ఫ్రెండు వాగ్దానం ఇచ్చిందంట. కరెక్ట్గా ఆ వాగ్దానం, నా నామములో నువ్వు ఏమి అడిగినా నీకు చేస్తానని ఆ వాగ్దానం వస్తే ఆ వాగ్దానం తీసుకుని డైరెక్ట్గా షమ్మా క్యాంపస్కి వచ్చేసింది ఆ పాప. కిమ్స్లోనే చదువుకునేది, MBBS. నేను అప్పట్లో రేక్ షెడ్ ఉండేది, అక్కడ కూర్చుని వాక్యం రాసుకుంటా ఉన్నాను. వచ్చిన ఆ సిస్టర్ ఎట్లా ఉందంటే జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని వచ్చింది. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంది. చూస్తేనే నాకు కళ్ళు తిరిగిపోయినట్లు ఉంది. ఏంటి అమ్మ ఈ అవతారం అనుకుని, సరే బ్రదర్ నేను ఒకటి మనసులో అనుకున్నాను, నాకు ఒక వాగ్దానం వచ్చింది, ఏమి అడిగినా చేస్తానన్నారు. ఇదిగో పలానా అబ్బాయితో నాకు పెళ్లి జరుగుతుందా, పెళ్లి చేస్తారా? నేను వెంటనే సిస్టర్ అక్క ఉంటుందమ్మా అక్కడ, ఒకసారి వెళ్ళమ్మా అని ఆవిడకి అప్పచెప్పాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆవిడ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించింది, తలకాయ నీళ్ళు వేసి పంపించింది. నా నామమును ఏమి అడిగినా చేస్తానంటే నువ్వు చిత్తానుసారంగా అడగాలి. 1 యోహాను పత్రికలో 5:14 ఈ మాట అదే ఉంటుంది. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏమి అడిగినా ప్రభు చేస్తాడు. అడగమన్నాడు కదా అనుకుని కనిపించిన వాళ్ళందరినీ నువ్వు అడిగేస్తూ ఉంటుంటే ఇవ్వడు కదా ప్రభు. చూసిందల్లా కావాలంటే ఇవ్వడు కదా. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏమి అడిగినా, నీ భర్త మారు మనసు కొరకు అడుగు. ఈ నెలలో యేసు నామములో ఆయన సన్నిధికి నడిపించునుగాక. వ్యసనాల మధ్యలో ఉన్న యవనస్తుల కొరకు అడుగు, మార్పు చెందబోతున్నారు వాళ్ళు. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏమి అడిగినా ప్రభు చేస్తాడు. ఓకే, నా ప్రశ్న, నా నామమున ఏమి అడిగినా నేను చేస్తాను. ప్రభువు మన జీవితంలో ఏమేమి చేస్తాడు, చేసేదను ఏమేమి చేస్తాడో ఒక 7 మాటలు సిద్ధపరిచాను. కానీ అవన్నీ చెప్పే సమయం కాదు ఇది. అవసరమైన కొన్ని మాటలు చెప్తాను. నా నామములో ఏమి అడిగినా నేను చేస్తాను అన్నాడు కదా. మరి ఆయన చిత్తానుసారంగా మనము కొన్ని అడుగుతున్నాము. ప్రభు మన జీవితంలో ఏమేమి చేస్తాడో కొన్ని మాటలు మీకు చెప్తాను. చదవండి. మొదటి మాట, ఫస్ట్ పాయింట్, యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 60:15. నీవు విసర్జింపబడిన కింద మాట చదవండి. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణముగా చేస్తాను. సో మొదటి మాట, నా నామమును ఏమడిగినా నేను చేస్తాను. ప్రభువా, నా జీవితంలో నువ్వేం చేయబోతున్నావు అంటే మొదటి మాట, నిన్ను సంతోష కారణంగా చేస్తాడంట. చప్పట్లు కొట్టండి ఒకసారి. యేసయ్యకు మహిమ. కొట్టిదేదో గట్టి కొట్టొచ్చు కదా. సంతోష కారణంగా చేస్తాను. నా నామమును నువ్వు అడుగుతున్నావు కదా, ఇదిగో నా నామమును ఏమి అడిగినా, అది కూడా చిత్తానుసారంగా నువ్వు అడిగితే నేను ఖచ్చితంగా చేస్తాను.
ఏమేమి చేస్తాడు ప్రభు నీ జీవితంలో ఈ ఫిబ్రవరి నెలలో అనంటే స్పష్టంగా రాయబడి ఉన్న మాట, నిన్ను బహుతరాలకి సంతోష కారణంగా చేస్తాను. నీ జీవితంలో ఒకవేళ సంతోషం లేదేమో, ఏమో అండి, ఒకప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడిని అండి, ఒకప్పుడు అన్నీ బాగుండేయండి, ఇప్పుడు ఏంటో నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదని పాస్టర్ గారు అని చాలామంది అంటూ ఉంటారు. దేవుడు మాటిస్తున్నాడు, నువ్వు అడుగుతున్నావు, చిత్తానుసారంగా ప్రభు పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నావు, నీ ప్రార్థనకి సమాధానం దొరికే సమయం వచ్చింది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసిన కన్నీటి ప్రార్థన ఈ రోజుతోనే పోయేది కాదు, బహుతరాలకి సంతోష కారణంగా మార్చునుగాక. కొన్ని తరాలు మనం చూస్తూ ఉంటాం, ఈ తరం, యువతరం 3 తరాల వరకు బాగానే ఉంది, 4 తరాలు, 7 తరాలు, 9 తరాలు కాదు, బహుతరాలకి సంతోషంగా నేను మార్చునుగాక. నీవే ఒక సంతోష కారకుడిగా మారాలి. ప్రభు ఈ మాట నీ జీవితంలో నెరవేర్చునుగాక. చేతులు ఊపుతూ ఆమేన్ అని చెప్పండి ఒకసారి. కొన్ని మనం సంతోషాలు కలిగించేవి కొన్ని మనం చూస్తూ ఉంటాం. ఉద్యోగం వచ్చిందనుకోండి, సంతోషం. ఆ సంతోషం ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆ ఒక్కరోజు ఆ సంతోషాన్ని మనం పొందుకుంటాం. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఉద్యోగంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ కొంతమంది అనుకుంటారు, ఎందుకు వచ్చిన ఉద్యోగం అండి బాబు అనుకుంటూ ఉంటారు. సో ఆ ఉద్యోగాన్ని బట్టి సంతోషించే సంతోషం కొంతవరకే ఉంది. వ్యాపారంలో లాభం వచ్చింది, ఆ లాభము ఖర్చు అయ్యేదాకా సంతోషిస్తూ ఉంటాం. మరికొంతమంది పెళ్ళైతే సంతోషం అనుకుంటారు, వివాహమైన కొద్ది రోజులకే ఆ సంతోషం కనుమరుగైపోతూ ఉంది. ఇల్లు కడితే సంతోషమే, బర్త్డే జన్మదిన వేడుక చేసుకుంటే సంతోషమే. జీవితంలో ఎన్నో రకాల సంతోషాలు ఉన్నాయి, అవి కొంతకాలమే ఉండిపోతున్నాయి, మిగిలిన విషాదం మిగులుతూ ఉంది. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, నా నామమును నువ్వు అడుగుతున్నావు కదా, చిత్తానుసారంగా నువ్వు అడుగుతున్నావు కదా, నీ తర్వాత నీ పిల్లలు కూడా బహుతరాలకి సంతోషకారకులుగా మారుదురుగాక. నీ భర్త సంతోషకారకుడిగా మారునుగాక, నీ కుటుంబం సంతోష కారణంగా మారునుగాక. మాటిచ్చిన వాడు నెరవేర్చడానికి సమర్థుడు ఆయన. నువ్వు కోరుకో, నా నామములో నువ్వు అడుగుతున్నావు, నేను చేస్తాను. ఏం చేస్తావు ప్రభు అంటే, నిన్ను బహుతరాలకి సంతోషకారకులుగా చేస్తాను నేను. ఒకప్పుడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళే, ఎందుకో చాలామంది హృదయాంతరంగాల్లో విచారం కనబడుతూ ఉంది, వేదన కనబడుతూ ఉంది, తెలియని బాధతో కుమిలిపోతూ ఉన్నారు. ఈ ఉదయకాలం మీ ప్రార్థన ఆలకించిన దేవుడు మీ కన్నీటిని తుడిచి మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్ అని చెప్పండి. కొంతమంది జీవితాలను నేను చూస్తూ ఉంటాను, వాళ్ళ జీవితాల్లో సంతోషం అనవసరమైన విషయాల్లో సంతోషిస్తూ ఉంటారు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఇలా రాయబడి ఉంది, ఆపదను చూసి సంతోషించే వాళ్ళు ఉన్నారంట. ఎవరైనా ఇతరులు ఆపదలో ఉంటే సంతోషించే వాళ్ళు ఉన్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, అత్తగారు కోడలు ఉన్నారు, ఈమె ఎన్నోసార్లు నుంచి అడుగుతుంది, అత్తమ్మా ఆ ఇంటి తాళం ఒకసారి ఇవ్వా, ఆ బీరువా తాళం ఒకసారి ఇవ్వంటే కుదరదో, అస్సలే కుదరదో అంటా ఉంది. సరే వీళ్ళేమో కింద ఉంటారు, అత్తమ్మ గారేమో పైన ఉంటుంది. ఇంట్లోనే ఆ మెట్లు ఉన్నాయన్నమాట, డూప్లెక్స్ హౌస్ అది. ఎన్నిసార్లు అడిగినా సరే తాళం ఇవ్వట్లేదు అత్తగారు. బీరువా తాళం కావాలన్నా అత్తమ్మని అడగాలి, ఇంటి తాళం కావాలన్నా, ఏది కావాలన్నా అత్తగారే. కనీసం పంచదార అయిపోయినా సరే అత్తమ్మ కొంచెం పంచదార, ఆవిడ ఇస్తే కానీ తీసుకోవడానికి అవకాశం లేదు. చూసింది. ఓ రోజు పొద్దున్నే మెట్లు శుభ్రంగా కడిగి నీట్గా కొబ్బరి నూనె అలాగ పోసింది మెట్ల మీద. అత్తగారు పొద్దున్నే కోడల పిల్ల అని పిలుచుకుంటా పొద్దున్నే చీపురు పట్టుకుని తుడిసావా అని అడుగుతున్నా వెంటనే పైనుంచి అలా వస్తున్న డామని పట్టింది. పడిపోయిన అత్తగారిని ఏమి పట్టించుకోవట్లేదు, తాళం దొరికింది అనుకుని మామూలుగా ఆనందించట్లేదు. చాలామంది ఆపదను చూసి సంతోషించే వాళ్ళు ఉన్నారు, కానీ
నీవే ఒక సంతోషకారకుడు అవ్వాలని దేవుడు కోరిక కదా. నీ ద్వారా అనేకులకి సంతోషం కలగాలి. నా నామ్మున నువ్వు అడుగుతున్నావు కదా, నేను చేస్తాను. నిన్ను బహుతరాలకి సంతోషకారకుడిగా చేస్తాను. ఈ మాట యేసు నామములో దేవుడు నెరవేర్చునుగాక. బైబిల్లో మరియ జీవితం నిజంగానే అనేక తరాలకి ఆమెను ధన్యురాలుగా మార్చారు, ధన్యురాలుగా పిలిచారు ఆమెని. బైబిల్లో మీరు చూడండి, లూకా సువార్త మొదటి అధ్యాయం 49వ వాక్యం చూడండి ఒకసారి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు గనుక ఇది మొదలుకొని అన్ని తరాల వాళ్ళు నన్ను ధన్యురాలు అంటారండి. లూకా సువార్త 1:49 బాబు. అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అంటారు. నిజంగా మరియ జీవితం అన్ని తరాలకి సంతోష కారణం. ఏమండి, నజరేత్ అనే ఊర్లో ఎంతమంది లేరు? స్త్రీలు ఎంతోమంది ఉండగా దేవుడు మరియని ఎంపిక చేసుకోవటం నిజంగా బహుతరాలకి సంతోష కారణం. అన్ని తరాల వారు ధన్యురాలు అంటారు. నిజంగా మరియ జీవితాన్ని దేవుడు బహుతరాలకి సంతోషకారకురాలిగా మార్చాడు. ఆమె గర్భమున రక్షకుడు జన్మించాడు. అందుకే ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్త. యేసయ్య పుట్టుక మరియమ్మకు ఒక్కరికే సంతోషం కాదు, అందరికీ సంతోషాన్ని కలిగించింది. ప్రజలందరికీ కలిగే సంతోషం. నిజంగా ఆమె జీవితం అన్ని తరాలకి సంతోషకారకురాలు. ఈ ఉదయకాలం నేను కోరుకుంటున్నాను, నా జీవితాల్లో దేవుడు ఈ మాట నెరవేర్చి నీ జీవితం ద్వారా అనేకులు సంతోషించినట్లుగా అద్భుతమైన ఆత్మకార్యం ప్రభు జరిగించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే అదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 17వ వాక్యం చివరి మాట చూస్తే, అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఎవరి గురించి ఈ మాట రాయబడి ఉన్నది అనంటే, యోహాను గారి యొక్క పుట్టుక. ఆయన పుట్టడం తన ఇంటికి మాత్రమే సంతోషం కాదు బ్రదర్. ఆయన పుట్టుక ఆ ఇంటి వాళ్ళు మాత్రమే సంతోషించినట్లు కాదు, అనేకులు సంతోషించినట్లుగా బహుతరాలకి సంతోషకారకుడిగా యోహాను జీవితం కనబడుతూ ఉంది. ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. నీ కుటుంబాలకి, నీ ఇంటికి నీవే ఒక సంతోషకారకుడిగా మార్చబడదువుగాక. నీవు చేస్తున్న వ్యాపారంలో సంతోషాన్ని దేవుడు నీకు కలిగించునుగాక. ఉద్యోగ ప్రయత్నములో సంతోషకారకుడిగా మార్చునుగాక. నీ ఇంటిలో నీ ద్వారా అనేకులు సంతోషించుదురుగాక. ప్రభు చేయటానికి సమర్థుడే. ప్రభు మాటిచ్చింది నెరవేర్చడానికి సమర్థుడే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నిన్ను బహుతరాలకి యేసయ్య సంతోషకారకుడిగా మార్చునుగాక. ప్రియులారా, ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ఎగతాళికి కారకులుగా మారిపోయారండి. అనేకులను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. సంతోషకారకులుగా ఉండట్లేదు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఎంతమంది ఎగతాళి చేసుకున్నా వారి ఎదుటే నిన్ను సంతోషకారకుడిగా ప్రభు మార్చునుగాక. మీరు చూడండి, బైబిల్లో కీర్తనల పుస్తకంలో ఏమని రాయబడిందో తెలుసా? 44:13 రిఫరెన్స్ అయినా 44:13. ఆ పొరుగు వారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు, నా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగా అనేకుల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎగతాళికి కారణంగా ఉన్నాయంట. కారకులుగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. నువ్వు సంతోషకారకుడిగా ఉండాలి, ఎగతాళికి కారణకుడిగా ఉండకూడదు. ఆమేనని చెప్పండి ఒకసారి.
ఎగతాళికి కారణం, ఈ రోజున చాలామంది కుటుంబాల్లో ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభా నా కుటుంబం నవ్వుల పాలు కాకూడదు, ఎగతాళికి కారణంగా ఉండకూడదు, సంతోష కారణంగా చేస్తానని చెప్పావు. నా నామం అడిగితే చేస్తానన్నావు కదయ్యా, నువ్వు చేయండి. నేనే ఒక సంతోష కారకుడిగా ఉండాలి, నా ద్వారా అనేకులు సంతోషించాలి. ఈ వాగ్దానం యేసు నామములో నీ ఎడల దేవుడు జరిగించునుగాక. మరి ఈ సంతోషాన్ని దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? బైబిల్లో అదే కీర్తనల పుస్తకంలో ఇలా రాయబడి ఉంది. 105వ కీర్తన 4వ వాక్య భాగం. 105వ కీర్తన 4వ వాక్య భాగం చూస్తే, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు. ఈ రోజున నువ్వు దేవుణ్ణి వెతకటం ప్రారంభిస్తే నీవే ఒక సంతోషకారకుడిగా ఉంటావు. భక్తులు ప్రార్థించారు, ఏమన్నా తెలుసా? మా సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. ఈ సంతోషము పరిపూర్ణం అవుటకే ఈ మాటలో నీకు రాస్తున్నానని యోహాను గారు చెప్పారు. ఎవరైతే దేవునితో ఒక ఆత్మీయ సహవాసం కలిగి ఉంటారో వాళ్ళ జీవితం సంతోష కారకులుగా ఉంటారండి, ఎగతాళికి కారకులుగా ఉండరు. నువ్వు ప్రభుతో సహవాసం చేయి, ప్రభుతో గడుపు, ప్రభు పాదాల దగ్గర ఆయన నామమున ప్రార్థన చేయి. నీ జీవితాన్ని ప్రభువును వెతుకు, నీ జీవితాన్ని దేవుడు సంతోష కారణముగా చేయనుగాక. నువ్వు చదువు ద్వారా అనేకులు సంతోషించాలి, పేరెంట్స్ సంతోషించాలి. నా కుమార్తె ఎంత అద్భుతంగా చదువుతుంది, నా కుమారుడు ఇంత మంచి స్థితిలో ఉన్నాడని నిన్ను చూసి నీ తల్లిదండ్రులు సంతోషించాలి, నీ వీధులు సంతోషించాలి. నీవే ఒక సంతోషకారకుడిగా మారాలి. నా నామములు అడుగు, నేను చేస్తానంటున్నాడు ప్రభు. నేను కూడా అలాగే ప్రభుని అడిగాను, ప్రభా నీవిచ్చిన ఈ జీవితం నా మట్టుకు నేను సంతోషించడం కాదయ్యా, అనేకులకి సంతోషకారకుడిగా చేయి. దేవుణ్ణి అడిగాను, అలాగే ఈ సేవలో ప్రభు నన్ను సంతోషకారకుడిగానే చేశాడు. ఆమేన్. దేవుణ్ణి నువ్వు వెతుకు, ప్రభు పాదాలు పట్టుకో, కోచాడు. నా నామమును అడిగితే చేస్తానన్నావు కదా ప్రభా, నువ్వు చేస్తానన్నావు, సంతోషానికి కారకుడిగా చేస్తానన్నావు కదా, నన్ను చెయ్యి. నా జీవితం అనేకులకి సంతోషాన్ని కలిగించే ఒక మంచి మోడల్ లైఫ్ నాకు ప్రసాదించు ప్రభాన్ని కోరుకుంటే ఖచ్చితంగా ప్రభు నీకు ఇస్తాడు. చేతులు ఊపుతో ఒకసారి హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పాలి హల్లెలూయా. కానీ ఈరోజు చాలామంది దేవుణ్ణి వెతకవలసిన వాళ్ళు లోక స్నేహంతో కలిసిపోతూ ఉన్నారు. ప్రభుతో గడపవలసిన వాళ్ళు భౌతికమైన స్నేహాలు సహవాసాల వైపుకి ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు. ఇంటర్నెట్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, సెల్ ఫోన్తో ఎక్కువ సమయం గడిపే వాళ్ళు ఉంటున్నారు. కానీ ప్రభు పాదాల దగ్గర ప్రభువుని వెతికే వాళ్ళ సంఖ్య తక్కువ అయిపోతుంది. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను, మీరు చాలా సీరియస్గా చూస్తూ ఉన్నారు. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈ రోజున చాలామంది దేవుడితో సహవాసం చేయవలసిన వాళ్ళు, దేవుణ్ణి వెతకవలసిన వాళ్ళు లోక స్నేహాలకి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఎట్లాగో తెలుసా? ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఆ కథ యొక్క సారాంశం మీకు అర్థం అవ్వాలి. ఏంటయ్యా అనంటే, ఒక ప్రాంతం అది, చెరువులో ఒక కప్ప ఉంది, సుఖ నివాసం చేస్తూ ఉంది. చెరువు గట్టుపైనే గడ్డిమేటు ఒకటి ఉంది. ఆ గడ్డిమేటులో ఒక ఎలక ఎప్పటి నుంచో సుఖ నివాసం చేస్తూ ఉంది. ఎలక ఎవరితో స్నేహం చేయాలి? మాట్లాడరే భక్తులారా, ఎలకతోనే స్నేహం చేయాలా? కప్పతోనే ఫ్రెండ్షిప్ చేయాలా? ఇప్పుడంతా రివర్స్ కదా. బాయ్స్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? గర్ల్ ఫ్రెండ్స్ కావాలి వీళ్ళకి. గర్ల్స్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? గర్ల్స్తోని. కానీ వీళ్ళు బాయ్ ఫ్రెండ్స్ కావాలి. దేవుణ్ణి వెతికి దేవునితో సహవాసం చేసే ఆత్మీయులు కరువైపోతున్నారు. లోక స్నేహం, లోకం వైపు వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. ఈ కప్ప గడ్డిమేటి మీద ఉన్న
ఎలుకతో స్నేహం చేసిందంట. అప్పుడప్పుడు అలా పైకి వస్తూ ఉండేదంట. ఎలుక కూడా అప్పుడప్పుడు ఆ గడ్మెట్లోంచి బయటకు వచ్చి, బాగున్నావా కప్ప, ఏం కూర మీది, తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, నిద్ర పట్టిందా, ఇట్లాగా అప్పుడప్పుడు వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేదంట. రోజులు గడుస్తూ ఉంటుంటే ఎప్పుడైనా ఈ ఎలకకి కప్పను చూడాలంటే, కప్ప ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది. ఎలకేమో గడ్డిమేట్లో ఉంటుంది, అది గట్టు పైన ఉంటుంది. వీళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. ఆ రోజుల్లో ఫోన్లు ఏమీ లేవు కదా. ఇప్పుడంటే ఎన్నో రకరకాలు, ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వీడియో కాల్లో చూసేవచ్చు. తిన్నావా, బాగున్నావా, పడుకున్నావా, నిద్ర పట్టిందా. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ ఏమీ లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం ఉండటం లేదు. ఒక ఐడియా జీవితాన్ని ఏం మార్చుతుందో కానీ జీవితాన్ని నాశనం చేసే ఐడియాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలకకి ఒక ఐడియా వచ్చిందంటే, నేను ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే ఎక్కడో కప్ప చెరువు లోపల ఉంటుంది, నాకు మాట్లాడుకోవడానికి అవకాశం ఉండట్లేదు అని అనుకుని ఒక పురుకాసు ఒకటి తీసుకొచ్చిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, చేతులైతే చెప్పాలా. పురుకాసు ఒకటి తీసుకొచ్చి, తాడు తెలుసు కదా మీకు, పురుకాసు ఒక తాడు తీసుకొచ్చి ఎలుక రెడీగా ఉంచుకుందట. ఆ సమయానికి కప్ప చెరువులోంచి గట్టు మీదకి వచ్చింది. వచ్చి మాట్లాడుకుని అన్నారంటే, ఇదిగో నీతో మాట్లాడుకోవడానికి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది, కష్టమైపోతుంది, కాబట్టి మన ఇద్దరం ఒక ఒప్పందం చేసుకుందాం. ఒక ఐడియా వచ్చింది నాకు. నీ మెళ్ళలో ఒక తాడు వేస్తాను, ఆ పురుకోసి ఇలా రౌండ్గా చుట్టి ఆ తాడు నీ మెళ్ళలో వేస్తాను, నేను కూడా మెళ్ళలో చుట్టుకుని ఆ పురుకోసి చివరి భాగాన్ని నా మెళ్ళలో వేసుకుంటాను. ఎప్పుడైనా నేను చూడాలనుకుని మనసులోకి వచ్చిందనుకోండి, ఇదిగో ఒక సిగ్నల్ ఇస్తాను, నువ్వు వెంటనే లోపల నుంచి ఏం చేయాలి, నువ్వు అట్లాడుండమ్మ తల్లులారా. చూడాలనుకున్నప్పుడు వెంటనే ఆ నీటిలోంచి అలా పైకి వచ్చేస్తే చూసుకుని ఆనందించుకుని మరలా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సరే, ఈ కప్ప అన్నదంట, ఎంత ఐడియా వచ్చింది, నేను ఎన్నాళ్ళ నుంచి ఈ నూతుల కప్పలకి ఇక్కడే ఉన్నాను కానీ ఇంత ఐడియా రాలేదు నాకు. ఎలకైతే మంచి ఎలక, ఏం ఐడియా ఇచ్చింది. సరే అని అనుకుని ఆ తాడు బిగించుకున్నారన్నమాట. సో రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా ఆ రోజు పొద్దున్న చూడాలనుకుంటే, మనం అనుకోండి పైన ఉన్న వాళ్ళు కిందకు పిలవాలనుకుంటే రింగ్ ఇస్తే చాలు, పైన ఉన్న వాళ్ళు కిందకు వచ్చేస్తుంటారు, కాలింగ్ బెల్ కొడితే వచ్చేస్తారు. ఇప్పుడు ఎలుకకి అవకాశం లేదు కదా. ఈ తాడు ఇలా అంటుందన్నమాట, సిగ్నల్ అన్నమాట. అలా అన్నప్పటికీ తాడుని అలా కదిపిన వెంటనే, అవును మా ఫ్రెండ్ రెడీగా ఉంది, రమ్మంటుంది అని అనుకుని నీటిలోంచి అలా పైకి వచ్చేదట. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎందుకో కప్పకి ఒక ఆలోచన వచ్చిందంటే, ఎంతకాలం నేను పైన తిరుగుతాను, అసలే చెరువు లోపల ఏముందో చూద్దాం అనుకుని లోపలికి వెళ్తూ ఉందంట. చెరువు లోపలికి అలా ఇంకా డీప్లోకి వెళ్తూ ఉందంట. ఈ కప్ప లోపలికి వెళ్తూ ఉంటుంటే ఎలుక గడ్డిమేట్లోంచి అలాగ వస్తూ ఉందంట. ఇంకా లోపలికి వెళ్తూ ఉందంట, ఇంకా పైకి వస్తూ ఉందంట. ఇంకా లోపలికి వెళ్ళినప్పటికీ తాడు బాగా దగ్గరికి అయిపోవడంతో అలా బిగిసిపోయి ఉంటే ఎలక ప్రాణము అలా బిగిసిపోయిందంట. బిగిసిపోయి నీటి మీద ఏలాడుతుందండి. ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంటే పైన ఆకాశంలో గెద్ద తిరుగుతూ ఉందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. గెద్ద తిరుగుతూ ఉంటుంటే, నాకు ఈరోజు కిస్మిస్ పండగే, అసలు వండుకోకుండా మంచి ఆహారం, నాకు ఫుడ్ రెడీగా ఉందనుకుని పైన ఆకాశంలో తిరుగుతున్న ఆ యొక్క గెద్ద ఆ ఎలకను అలాగ పట్టుకుని అలాగ పైకి వెళ్తూ ఉంటుంటే, ఎలక అలా తీసుకుని వెళతా ఉంటుంటే గెద్దకి క్రిస్మస్ ఆఫర్ వచ్చింది, 1+1 ఆఫర్. అలాగ పైకి వెళ్తూ ఉంటుంటే ఎవరు, కప్ప కూడా. చూడండి, ఎందుకు ఈ సందర్భం నేను మీకు చెప్పానంటే, నువ్వు ఎవరితో స్నేహం చేయాలా వాళ్ళతోనే స్నేహం చేయాలా. నువ్వు ఎవరి దగ్గర ప్రభు పాదాల దగ్గర పట్టుకోవాలో ఆయన పాదాలతో పట్టుకోవాలి. యెహోవాను వెతుకు వారి హృదయంలో సంతోషం ఉంటుంది. ఈ రోజున చాలామంది అనవసరమైనవన్నీ వెతికి మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎగతాళికి కారకులుగా మారిపోతున్నారు. ఈరోజు మరియ వలె నీ జీవితం సంతోష కారణంగా మారునుగాక. యోహాను వలె బహుతరాలకి సంతోషకారకుడిగా మారుదువుగాక. మాటిచ్చినవాడు నమ్మదగినవాడు, నా నామమును అడుగు నేను నీకు చేస్తాను.
ప్రభా నువ్వేం చేయబోతున్నావు అంటే సంతోషానికి కారణముగా దేవుడు చేయబోతున్నాడు. దావీదు జీవితం తరతరాలకి సంతోష కారణంగా మారిపోయిందండి. 145వ కీర్తన 13వ వాక్యం మీరు చూస్తే, దావీదు సింహాసనాన్ని దేవుడు ఆ రోజుతోనే తీసేయలేదు. దావీదు సింహాసనం తరతరాలు నిలిచి ఉందండి. నీ రాజ్యము శాశ్వత రాజ్యం, నీ రాజ్యము శాశ్వత రాజ్యం, నీ రాజ్య పరిపాలన తరతరములు. నీ రాజ్య పరిపాలన తరతరములుండును. దేవునికి స్తోత్రం. సౌలుకి దేవుడు కృప తక్కువ చేశాడేమో కానీ దావీదుకు మాత్రం కృప తక్కువ చేయలేదండి. తరతరాలు ఆ రాజ్యం నిలిచి ఉంది. నువ్వు కోరుకోవాలి, ప్రభా నేను చేస్తున్న వ్యాపారం కొంతకాలం ఉండి ఆగిపోయేట్లు కాదయ్యా, జీవితాంతం నీ రాకడ వరకు ఈ వ్యాపారం నిలిచి ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. నువ్వు చదువుతున్న చదువులో ఆ ఉద్యోగం పర్మనెంట్ దేవుడు చేస్తాడు. ప్రభా నీది పర్మనెంట్ అయినట్లుగా నువ్వు స్థిరపరచయ్యా. నా భర్త చేస్తున్న ఆ బిజినెస్ని స్థిరపరచయ్యా. బహుతరాలకి మా కుటుంబాలు సంతోషకారకులుగా ఉండాలయ్యా. నువ్వు కోరుకో, అడుగు, నా నామం నువ్వు ఏమి అడిగినా ప్రభు చేస్తానన్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? మొదటిగా నిన్ను సంతోషానికి కారకుడిగా చేయబోతున్నాడు. చప్పట్లతో యేసయ్య నామాన్ని మహిమపరచండి. రైట్, రెండవ సందర్భాన్ని చెప్తున్నాను. సెకండ్ వన్, నా నామమును నువ్వు ఏమి అడిగినా నేను చేస్తాను. ప్రభా నువ్వేం చేస్తావు అని అంటే మరొక మాట చదువుతాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండం 34:10. అందుకు ఆయన, నేను ఒక నిబంధన చేయుచున్నాను. ఓకే చదువు సిస్టర్. భూమి మీద ఎక్కడనైనా, భూమి మీద ఎక్కడ ఎన్నడూ జరగని అద్భుతాలను ప్రజలందరి ఎదుట నీ ప్రజలందరి ఎదుట చేసేదను. 34:10 భక్తుడా, 34:10. ఒకసారి ఆ మాట మీరు చూస్తే, భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ జరగని అద్భుతాలు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఆమేనని చెప్పండి ఒకసారి. నా నామమును నువ్వు ఏమి అడిగినా నేను చేస్తాను. ఏం చేస్తావు ప్రభా నా జీవితంలో నువ్వంటే, రెండవది అద్భుతాలు చేస్తానంట ప్రభు. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, ఈ నెలలో నీకు అద్భుతం జరుగుతుంది అనండి. అరటిపండు అన్నట్టు వినపడుతుంది నాకు. అద్భుతం అని చెప్పాలా, గట్టిగా చెప్పాలి. అద్భుతం, నా నామమును నువ్వు అడుగు, నేను అద్భుతం చేయబోతున్నాను. బైబిల్లో ఆ మాటలే ప్రభు మనకి చెప్తున్నాడు. ఓకే, అద్భుతం చేస్తాడు ప్రభు, అద్భుతం చేస్తాడు. అడిగిన అద్భుతాలు ఖచ్చితంగా ప్రభు చేస్తాడు. బ్రదర్, అద్భుతం చేస్తాడు ప్రభు. ఈ ప్రజల ఎదుట నేను చేస్తాను. దేవుడు ఐగుప్తులో చేసిన అద్భుతాల గురించి మనం ధ్యానిస్తూ ఉంటే, ఎన్ని అద్భుతాలు చేశాడండి తన ప్రజలకి. బండలోంచి, చెప్పండి మీరు నోటితో పలకాలి, బండలోంచి. మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా, మీరు ఇంటికి వెళ్ళి మీ బండ, మీ ఇంటి దగ్గర బోల్డ్ బండలు ఉంటాయి కదా, బండను ఒకసారి అలా కొట్టండి, వస్తాయా నీళ్ళు? కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎంత అద్భుతం చేశాడండి. అరణ్యంలో ఆకాశం నుంచి మన్నాను కురిపించి పోషించాడు. ఎంత అద్భుతం అండి. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి. ఈ నెలలో నువ్వు ప్రార్థన చేసుకో, నా నామమును అడిగితే చేస్తానన్నా కదా ప్రభా, నేను అడుగుతున్నాను, అద్భుతాలు చేసావు కదా మా పితరులైన ఇశ్రాయేలీయులకి, మాకు కూడా నువ్వు చేయండి. నువ్వు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు కదయ్యా, నా ప్రజలకి చేసావు కదయ్యా, ఇదిగో నీ బిడలమైన మాకు కూడా నువ్వు చేయండి. ఇశ్రాయేలు జీవితంలో చేసావు కదయ్యా, మా జీవితంలో కూడా నువ్వు అద్భుతం చేయండి. ఈ ఫిబ్రవరి నెలలో నేను ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను, ప్రతిరోజు ఒక అద్భుతం మీకు జరుగునుగాక. సో ప్రార్థన పూర్వకంగా ఈ సందేశాన్ని మీకు అందిస్తున్నాను. మీరు అడగండి దేవుణ్ణి, అద్భుతం దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇశ్రాయేలీయుల ప్రజలకి దేవుడు ఎన్నెన్ని అద్భుతాలు చేశాడంటే, వాళ్ళ ప్రయాణమే వెళుతూ ఉన్నారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం. ఇప్పుడు ఏం చేయాలా? మోషేతో దేవుడు చెప్పినాడు, కర్ర చాపు అని.
ఆగిపోవద్దు, సాగిపో అన్నాడు. అంతే. దేవుడు ఎంత అద్భుతం అంటే సముద్రాన్ని ఆరిన్నేలుగా మార్చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లించండి. ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు తన ప్రజలకి. నీకెందుకు చేయడు? నువ్వు అడుగు, నా నామములో అడుగు, నేను చేస్తానన్నాడు దేవుడు. దేవుడా, నువ్వు నా జీవితంలో అద్భుతం చేయి అని కోరుకో. నువ్వు ఇశ్రాయేలీయులకి ప్రభు చేసిన అద్భుతాల గురించి చదువుతూ ఉంటే, బైబిల్లో ధ్యానిస్తూ ఉంటుంటే ఎన్ని అద్భుతాలు ప్రభు తన ప్రజలకు చేశారంటే, లేఖనాల్లో సారాంశాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు వారి యోర్దాను నిబంధన మందసాన్ని మోసే యాజకులంట జస్ట్ అరికాళ్ళు మాత్రం అలా మోపారంట. అంతే. యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయిందంతే. ఎంత అద్భుతం! ఏలీయా ప్రార్థన, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, కట్టెల్ని మొత్తం బూడిదిగా చేసేసింది. ఏలీయా ప్రార్థన, ఆకాశం నుంచి వర్షం రమ్మంటే వచ్చింది, ఆగిపోమంటే ఆగిపోయింది. ఎంత అద్భుతం! బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు అసలు దేవుడు చేసిన అద్భుతాలు వర్ణించలేము. బైబిల్లో ఒక మాట చదివిస్తాను. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 9:10. సరిగ్గా యోబు గ్రంథం 9:10. ఎవడను తెలుసుకొనలేని, ఎవ్వరూ తెలుసుకోలేని మహత్కార్యాలను, అదిగో ఆ మాట టిక్ చేసుకోండి, లెక్కలేనన్ని అద్భుతాలను ఆయన చేయుచు ఉన్నాడు. నీ జీవితంలో ఆల్రెడీ ఈ 1వ తారీఖుని స్టార్ట్ చేశాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయాలి, నా నామమున చేస్తానన్నావు కదా ప్రభువా. నేను అడుగుతున్నాను, మా పితరులైన ఇశ్రాయేలుకి నువ్వు చేసావు, మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. నువ్వు ఖచ్చితంగా నా జీవితంలో ఈ నెలలో ఒక అద్భుతం చేయాలి. లెక్కలేనన్ని అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, స్వస్థతలు యేసు నామములో ప్రభు చేయబోతూ ఉన్నాడు. జరిగించునుగాక. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలిన అద్భుతం ఎంత గొప్పదండి. ఎలీషా దినములలో వంట రెడీ చేశారు. ఎలీషా దినములలో శిష్యుల పాఠశాల ఒకటి ఉంది. వంట చేశారు వాళ్ళు. ఆ వంట పేరే కూర వంటకం అంట. మీకు కూడా రెడీగా ఉంది, దేవుడికి స్తోత్రం. చేశారు, కానీ అది వడ్డిద్దామని కూర్చున్నప్పటికీ విషం. అంతే. చిన్న పిండి తీసుకొచ్చి అందులో వేస్తే విషం. ఆ వంట ఎంత అద్భుతంగా మారిపోయింది. మార నీళ్లు ఒక చెట్టు కొమ్మ వేస్తే ఎంత మధురంగా మారిపోయాయి. ఇవన్నీ చదువుకోవడమే కాదు కదా, అవి మన జీవితంలో అనుభవించాలి. ఆ అద్భుతాలు మనం కూడా చూడాలి. మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు కదా మనం దేవుడు. ఒకప్పుడు చేశాను ఇప్పుడు చేయను అనేవాడు కాదు కదా, ఎప్పుడు చేసే దేవుడు ఆయన. నువ్వు విశ్వసించు, అడుగు, నా నామమున చేస్తానన్నావు కదా ప్రభా, నువ్వు చేయండి ప్రభా, నా జీవితంలో అద్భుతం జరగాలి. కానా పెండ్లి విందులు ఎంత అద్భుతం అండి. నీళ్లు ద్రాక్షరసంగా మారిపోవటం ఎంత అద్భుతం. సింహాల బోన్లో దానియేలు వేసిన ఏ హాని కలగలేదంటే ఎంత అద్భుతం. అగ్నిగుండంలో వేసింది 3 4వ వ్యక్తి ప్రత్యక్షమై కనీసం వాళ్ళ వస్త్రాలు, తల వెంట్రుకలు కూడా అగ్ని వాసన రాలేదంటే ఎంత అద్భుతం అండి. ఇన్ని అద్భుతాలు, లెక్కలేనన్ని అద్భుతాలు ప్రభు చేశాడు. ఈ నెలలో ప్రభు నీకు చేయబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లించు. అడుగు, నా నామమున నువ్వు ఏం అడిగినా చేస్తానన్నావు. అడుగుతున్నానయ్యా, అద్భుతం చేయమని అడుగుతున్నానయ్యా. చేయండి ప్రభు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఈ మాట నీ జీవితానికి దీవెనకరంగా మారునుగాక. అయితే అద్భుతం జరగాలంటే ఒక చిన్న కండిషన్. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే ఒక మాట చదివిస్తాను. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం 5వ వాక్యం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక, రేపు మీ మధ్యలో ఆయన అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు.
మిమ్మును మీరు పరిశుద్ధపరచుకో. మీకు అద్భుతం జరగాలంటే మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవాలి. వేరే వాళ్ళు కాదు, మిమ్మల్ని మీరే. మీలో ఏ లోపం ఉందో నీ అంతరంగంలో నీవు చేసే క్రియలు, నీ సెన్స్, నీ అంతరాత్మ చెప్తుంది. అవును కదా, నాలో ఈ లోపం ఉంది, దిద్దుకోవాలి. నాలో ఈ అహంకారం ఉంది, తొలగించు ప్రభా. నాలో లోబడిన మనసును తీసేయండి ప్రభా. నాలో అవిధేయత ఉంది, క్షమించు. నా హృదయాన్ని మిమ్మల్ని మీరే. రేపు మీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఈరోజే మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి. ఎన్నో రోజుల నుంచి నువ్వు అడుగుతున్న ప్రభువుని, కానీ జరగట్లా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు, నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. నీ సెల్ ఫోన్లో యేసయ్య పాటలే ఉన్నాయా, సినిమా పాటలు కూడా ఉన్నాయా? నువ్వు ఆత్మీయంగానే ఉంటున్నావా, లోక సంబంధంగా సాగిపోతున్నావా? నీ హృదయం మంచిగానే ఆలోచిస్తుందా, అపవిత్రమైన వాటితో నిండిపోయిందా? నిన్ను నీవే పరిశుద్ధపరచుకో. రేపటికి నేను అద్భుతం చేస్తాను. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమేన్. రేపు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే దేవుడు అంటున్నాడు, నిన్ను నీవే పరిశుద్ధపరచుకో. ఒక సాక్ష్యం చెప్తాను మీకు. దినకరణ్ గారని గొప్ప దైవజనుడు, గొప్ప సేవకుడు. ఓ రోజు ప్రయాణమై, ఆయన చెన్నైలో ఉంటారు, ప్రయాణమై బెంగళూరు మీటింగ్స్కి వెళ్ళాల్సి వచ్చిందంట. ఫ్లైట్ ఎక్కి జర్నీ చేస్తూ ఉన్నారు, ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. ఫ్లైట్లో వెళుతూ ఉంటుంటే 1 అవర్ జర్నీ ఫ్లైట్ ఎక్కారు. ఆ ఫ్లైట్లో అనుకోకుండానే ఆయన వాక్యం ధ్యానిస్తూ పాటలు పాడుకుంటూ అనుకోకుండానే పక్క ఆయన పాటలు పెట్టుకుంటూ ఉంటుంటే ఆ సినిమా రింగ్ టోన్, ఆ ట్యూన్ తనకు తెలియకుండానే తన మనసులోనికి వచ్చి ఆ ఫ్లైట్ దిగేంత వరకు కూడా, రూములోకి వెళ్ళేంత వరకు కూడా అదే ట్యూన్, ఆ రాగము తన మనసులోనికి బయటికి పలకకపోయినా ఆయన మనసులో ట్యూన్ చేసుకుంటా ఉన్నాడు. అదే రాగం, ఆ సినిమా రాగాన్ని మనసులో పాడుకుంటూ ఉన్నాడంట ఆయన. 2 రోజులు మీటింగ్స్ అంట బెంగళూరులో మీటింగ్స్. అయితే ఫస్ట్ డే మీటింగ్ కోసం అని వెళితే, ఆ ఫస్ట్ డే మీటింగ్లో దైవ వాక్యం చెప్తున్నప్పుడు ఎవరిలో స్పందన లేదంట, వాక్యం క్రియ జరగలేదంట. సరే, వెంటనే బలిపీఠం అక్కడే స్టేజ్ దగ్గరే మైక్ ఉంచేసి ఆ రూమ్లోకి వచ్చేసి, ఆ రాత్రి భోజనం చేయమన్నా సరే భోజనం చేయకుండా మోకాళ్ళు వేసి అక్కడే ఆ రూమ్లోనే ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఏంటి నేను అనుకున్నట్లుగా క్రియ జరగలేదు, వాక్యం క్రియ జరగలేదు, ఏంటి ప్రభు అనుకుంటే, దేవుడు తన మనసులో తను చేసిన లోపాన్ని ఎత్తి చూపించాడంటే, ఇదిగో నువ్వు జర్నీ చేస్తున్నప్పుడు నీ ప్రక్క ఆయన సినిమా పాటలు పెట్టుకుంటూ ఉంటుంటే అదే ట్యూన్ నీ మనసులో పాడుకోలేదా నీవు అని ప్రశ్నించాడంట ప్రభు. వెంటనే పశ్చాత్తాపడి, ప్రభు నన్ను క్షమించయ్యా, మన్నించయ్యా, నువ్వు నా జీవితంలో అద్భుతం చేయకపోవడానికి కాలం నాలో అపవిత్రత ఉందయ్యా అని ఆ రాత్రి భోజనం చేయకుండా ఫాస్టింగ్ ఉండి పశ్చాత్తాపడి శుద్ధి చేసుకుని పరిశుద్ధపరచుకుని దేవుని పాద సన్నిధిలో ఆ రాత్రంతా ప్రభు పాదాలు పట్టుకుని ఉదయకాలం కూడా ప్రార్థించి సాయంకాలం గ్రౌండ్లో మీటింగ్కి వెళితే ఆయన బోధిస్తూ ఉండగానే అనేకులు ప్రభు వైపుకు త్రిప్పబడ్డారంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈరోజు దేవుని సేవకుడిగా నేను నీతో మాట్లాడుతున్నాను. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నిన్ను నీవే పరిశుద్ధపరచుకోవాలి. నీ మాటల్లో అయ్యో అపవిత్రమైన పెదవులు, అదే పెదవులతో తిడతావు, అదే పెదవులతో ప్రార్థన చేస్తావు, ఎలా వింటాడు దేవుడు? అదే పెదవులతో దూషిస్తావు, అదే పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తావు, ఎలా వింటాడు ప్రభు నీ మనవి? ఈరోజు నువ్వు మారాలి, మార్పు చెందాలి. నా నామమున ఏమి అడిగినా చేస్తాను. ఎప్పుడో తెలుసా? దేవుని సన్నిధిలో నీవు పరిశుద్ధపరచుకుని అడుగు, అద్భుతాలు ప్రభు చేస్తాడు. మారని నీ భర్త హృదయం ఈ నెలలో మార్చబడునుగాక, వ్యసనాల నుంచి ఆయన విడుదల పొందునుగాక. దేవుడు చేయటానికి సమర్థుడే, అద్భుతం చేయటానికి సమర్థుడే. నిన్ను నీవే పరిశుద్ధపరచుకోవాలి. మీకా ప్రవచన గ్రంథం
మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చూడండి. మీకా ప్రవచన గ్రంథం 7:15, 7:15. ఐగుప్తు దేశంలో నుండి ఓకే, రిఫరెన్స్ 7:15. నీవు వచ్చినప్పుడు ఓకే, జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు జనులకు నేను జనులకు అద్భుతములు కనపరచెదను. ఓకే, నేను జనులకు అద్భుతాలు కనపరుస్తాను, అద్భుతాలు కనపరుస్తాను. ఎవరికంటే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు? జనులకు ఖచ్చితంగా నేను చేస్తాను. ఏమండి, ఆయన నమ్ముకున్న బిడలమైన మనకు చేయకపోతే ఎవరికి చేస్తాడు దేవుడు అద్భుతాలు? నేను జనులకు అద్భుతం చేస్తాను. ఈ మాట కూడా మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేనండి. ఒకసారి ఖచ్చితంగా చేస్తాను. నువ్వు పరిశుద్ధపరచుకో, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుని పాదాల దగ్గర నువ్వు అడుగు, ఆయన్ని ఖచ్చితంగా చేస్తాడు. నిజంగా నేను జరిగిన ఒక సాక్ష్యం చెప్తాను. నా మైక్, నేను వాడుతున్న మైక్, అది షూర్ మైక్. ఒక అన్న నాకు గిఫ్ట్ ఇచ్చాడు. గతంలో 7 years వాడాను. సడన్గా డిసెంబర్లో ఇట్లా జర్నీ చేసినప్పుడు ఈ మైక్ ఎక్కడికి వెళ్ళినా క్యారీ తీసుకెళ్తుంటాను. మరి ఏమైందో, ఈ పిల్లలకి ఇచ్చినప్పుడు లేకపోతే నేను పట్టుకెళ్తున్నప్పుడు బ్యాగ్లో పెడుతున్నప్పుడు ఎప్పుడు మొత్తం మీద కింద పడిపోయింది. నేను మీటింగ్కి వెళ్ళాను డిసెంబర్ 12, మండపేట నాల్టూర్ మీటింగ్కి వెళితే మైక్ ఆన్ చేస్తుంటే ఆన్ అవుట్లా, దీనికి స్విచ్ ఉండదు, ఆన్ అయినా ఆన్ అవుట్లా. సరే అని చాలా కాస్ట్లీ ఆయన నాకు ఇచ్చాడు సేవకుడు, ప్రేమించి ప్రార్థన చేసుకున్నాను. నేనైతే ఏది కొన్ను, సంఘానికి ఏది కావాలో అది కొంటాను, కానీ నాకంటూ ఏది కొనుక్కోను. ప్రభా, నువ్వు ఇవ్వాలి, నా నామని ఏమడిగినా చేస్తాను కదా. నిన్నే మాకు సండే స్కూల్ పిల్లోడాడు, దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాడికి దేవుడు ప్రేరేపణ ఇస్తే ఇప్పుడు యూత్ అయిపోయాడు, అంత చదువులు చదువుతున్నాడు. అన్నీ ఏంటి ఈ మైక్ వాడుతున్నాడు అనుకుని వెంటనే నిన్నడు కాకినాడ నుంచి పట్టుకొచ్చేసాడు ఈ మైక్. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అడిగాను, దేవుణ్ణి అడిగాను నేను, దేవుడు నీకు ఏ సమయానికి ఏది కావాలో అన్నీ ఇస్తాడు. నీవు పరిశుద్ధపరచుకో. భర్త మారాలా? మారుస్తాడు. నీ నోరు పవిత్రమైతే చాలు, అంతే, మారిపోతాడు యేసు నామములో. నీ మనస్సు పవిత్రమైతే చాలు, అనేకుల హృదయాలు మారిపోతాయి. అద్భుతమే యేసు నామములో జరుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. గట్టిగా చెప్పాలి ఆమేనని. జరిగిన ఒక వాస్తవ సంఘటన కూడా చెప్తాను మీకు. 2022 సంవత్సరంలో మార్చి 15వ తారీఖు, నాకు డేట్తో కూడా గుర్తు. 2022 మార్చి 15. మార్చి వారంలో ఒక సువార్త సభ పెట్టాం. మీటింగ్ జరుగుతూ ఉంది. సడన్గా మన సంఘస్థులుకి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉన్నారు. నేను పాటలు పాడుతూ ఉన్నాను. ఫోన్ కాల్స్ అప్పటికే 5-6 మిస్డ్ కాల్స్ వచ్చినాయి వాళ్ళకి. సరే, ఆరాధన చేశాను. ప్రార్థన చేయండి అని బ్రదర్స్కి ఇచ్చాను మైక్. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ అన్న నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అన్న మా బంధువులు ఆమె డెలివరీ సమయం అన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్లు అన్నారు తల్లైనా గ్యారంటీ లేకపోతే పిల్లైనా గ్యారంటీ చెప్పలేము మేము. ఎవరో ఒకరు బతుకుతారు, ఇద్దరూ డెఫినెట్గా ఉంటారని చెప్పలేము అని చెప్తే గబగబా వాడి భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రయాణమే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. సరే అని నేను మనసులోనే వాక్యం చెప్తున్నాను, కానీ మనసు అంతా అక్కడే ఉండిపోయింది. అయ్యో, మన సంఘ బిడ్డలు వీళ్ళు చాలా నమ్మకస్తులు, ఇంత పరిచయం చేస్తారు, వీళ్ళ బంధువులు కుటుంబాలు ఇలాంటి శోధన ఏంటని మనసులోనే అలాగే ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తా ఉన్నాను. అక్కగా చెప్పాను, ఇలా ఉందంటే సీరియస్ కండిషన్, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, అలాగే స్తుతిస్తూ ఉన్నాం మనసులో. హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. దేవుడు మహాకృప, తల్లిని బిడ్డను దేవుడు క్షేమంగా వేరు చేశాడు. దేవుడికి చప్పట్లు కొడుతూ మహిమ చెల్లించాడు. అద్భుతం, దేవుడు ఆ క్షణంలోనే అద్భుతం చేశాడు. ఇంకొక అద్భుతం ఏమిటంటే, ఆ పిల్లోడు కొంచెం అంటే తక్కువ నెలలు పుట్టాడు అన్నమాట. 8వ నెలలోనే పుట్టేశాడు.
చూస్తేనే ఆ పిల్లోడిని బాక్స్లో పెట్టాలి, చాలా చోట్ల తిప్పాలని చాలా భయపెట్టే డాక్టర్స్. ప్రార్థన చేస్తాం, దేవుడు ఆ కుమారుడికి పేరు కూడా బెన్సన్ అని పేరు పెట్టమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో నిజంగా అద్భుతం చేశాడు దేవుడు. డెలివరీ సమయంలో ఎంతో అద్భుతం చేశాడు వారి కుటుంబం. నేను కోరుకుంటున్నాను, ఇక్కడ ఎవరైనా ఏ బలహీనతతో బాధపడి స్థలానికి వచ్చి ఉంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. ప్రభా నన్ను క్షమించని ప్రభు పాదాల దగ్గర ప్రార్థించు. దేవుడు నీకు అద్భుతం జరిగించునుగాక. గట్టిగా ఆమేన్ అనండి. సో మూడవది, థర్డ్ వన్, 1 నిన్ను సంతోష కారణంగా చేస్తాడు. 2 అద్భుతాలు చేస్తాడు. మూడవది చదువుదాం. నా నామమును ఏమి అడిగిన నేను చేస్తాను. ఏం చేస్తావు ప్రభు నువ్వు అంటే, యెషయా ప్రవచన గ్రంథం 45:2, 45వ అధ్యాయం 2వ వాక్య భాగం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాలన్నీ కూడా సరళము చేస్తాను. 45:2. ఓకే, మూడవ మాట ఏమిటంటే మెట్టగా ఉన్న స్థలాలు సరాలం చేస్తాడంట దేవుడు. మీ పక్కోళ్ళతో చెప్పండి ఆ మాట. మెట్టగా ఉన్న స్థలాలు, గాజు మెట్లు కదమ్మా, మెట్టగా ఉన్న స్థలాలు సరాలం చేస్తాడు. ఆమేనండి. చాలామంది కుటుంబాల్లో ఎన్నో మెట్టగా ఉన్న స్థలాలు, కొండలు లోయలు దాటే ఆ కార్యాలు ప్రభు చేస్తాడు. మెట్టగా ఉన్న స్థలాలు నీ జీవితంలో మెట్టగా ఉన్న అడ్డుగా ఉంటాయన్నమాట. అవి ఎన్నిసార్లు నువ్వు ట్రై చేయి అవదు. మెట్టగా ఉన్న స్థలాలు ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నీకంటే ముందుగా వెళ్తున్నాను. నువ్వు వెళ్ళటం కాదు, దేవుడు నీకంటే ముందుగా వెళ్తున్నాడు. ఇనప గడియల్ని విరగ్గొట్టి, ఇత్తడి తలుపులు పగలగొట్టి, అంధకారంలో మరుగైన ధనం నీ కోసం సిద్ధం చేశాడు. మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరాలమగునుగాక. నేను నీకు చేస్తాను. నా నామాన్ని నువ్వు అడుగుతున్నా కదా, నేను మెట్టగా ఉన్న స్థలాలు సరాలం చేస్తాను. కంపల్సరీ. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలో ఎరుకో వాళ్ళ పరిస్థితుల గురించి మనం చూస్తూ ఉంటుంటే, ఎరుకో ద్వారములన్నీ కూడా అన్నీ మూసేశారు. ఇంకా వెళ్ళే అవకాశమే లేదు. ఇది సమైక్యాంధ్ర జరిగినప్పుడు స్ట్రైక్ చేసి వేరే దారులు ఏమీ లేకుండా ఉండి అట్లాగా వీళ్ళకి ప్రయాణం వెళుతూ ఉంటుంటే అన్ని దారులు, ఎరుకో ద్వారాలన్నీ కూడా మూసేసి ఉన్నాయి, అవకాశమే లేదు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎరుకో చుట్టూ ప్రదక్షిణం చేసి బూరలు ఊది కేకలు వేసినప్పుడు ఎరుకో గోడలన్నీ కూలిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను కోరుకుంటున్నాను, నీకు ఏది అడ్డుగా ఉందో ఆ అడ్డు బండలన్నీ దేవుడు తొలగించునుగాక. మెట్టగా ఉన్న స్థలాలు సరాలమగునుగాక. ప్రాకారములు పడగొట్టు దేవుడు నీకు ముందుగా నడుచునుగాక. దేవుడు చేయటానికి సమర్థుడే. నా నామమును అడుగు, నేను చేస్తాను. మెట్టగా ఉన్న స్థలాలను దేవుడు సరాలం చేయబోతూ ఉన్నాడు. మీరు మీకా గ్రంథంలో కూడా ఈ మాట చదువుతారు. 2వ అధ్యాయం 13వ వాక్య భాగం చూస్తే, మీకా 2:13 చూస్తే, ప్రాకారములు పడగొట్టు దేవుడు నీకు ముందుగా వెళ్తా ఉన్నాడు. నీకు అడ్డొచ్చే ప్రతి ప్రాకారాన్ని, నీ అభివృద్ధికి ఆటంకపరిచే ప్రతి అడ్డుబండల్ని యేసు నామములో దేవుడు తొలగించునుగాక. ప్రతి ప్రాకారాల్ని దేవుడు తొలగిస్తాడు. నీ వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంటే కొంతమంది అడ్డొచ్చేస్తూ ఉంటారు. బాగా చదువుకుంటుంటుంటే కొన్నిసార్లు ఎన్నో ఆటంకాలు. చదువుకునే పిల్లలు చెప్తూ ఉంటారు, అన్న నేను బాగానే చదువుతున్నానన్నా, మా సార్స్ కొన్నిసార్లు ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో చూడండి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎవరి చేతిలో ఉంటాయి? మాట్లాడట్లేదు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎవరి చేతిలో ఉంటాయి? మార్క్స్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్కి చదువుకున్నారు కదా మీరు అందరూ, మార్కులు ఎవరి చేతిలో ఉంటాయి? సార్ చేతిలో ఉంటాయి. కొన్నిసార్లు అడ్డుగా వాళ్ళు
మనం దేవుణ్ణి నమ్ముకున్నామని ఆ వంకతో వాళ్ళు ఏదో ఒకటి చేయాలి నేను అనుకుని అనగదీయాలి అనగొట్టాలనుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రభు అంటాడు, నేను నీకు ముందుగా వెళ్తున్నాను, మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళం చేస్తాను, ప్రాకారాలు ఏమైనా అడ్డుకున్నాయా అవన్నీ తొలగిస్తాను, ఎరుకో గోడలు ఎలా కూలిపోయినాయో నీకు అభివృద్ధికి అడ్డొచ్చే అడ్డు బండలన్నీ యేసు నామంలో తొలగించునుగాక. ఏమండి, ప్రతి మాట ఒక కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నీ ముందు దేవుడు నడిచి నీకు అడ్డుగా ఉన్న అడ్డు బండలన్నీ తొలగించాలంటే నువ్వు కూడా చేయవలసిన పని ఒకటి ఉంది. ఆమేనంటే సరిపోతుందా? మాట్లాడట్లేదు మీరు. యేసు నామములో జరుగునుగాక, అదిగో చూసారా, ఆమేన్ అన్నారు. ఆమేనంటే సరిపోతుందా? కొంతవరకు అది బూస్ట్ వరకే. నువ్వు చేయవలసిన పని కూడా ఉంది. నీ ఎదుట మెట్టగా ఉన్న స్థలాలు సరళం అవ్వాలంటే నువ్వు చేయవలసిన పని కూడా ఒకటి ఉంది. వాగ్దానం ఎప్పుడు కూడా కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సామెతల గ్రంథంలోకి రండి, 3:6, 3వ అధ్యాయం 6వ వాక్యం. సామెతల పుస్తకం, అంతటి యందు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేస్తాడు. ఎప్పుడు నీ ఎదుట మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళం అవుతాయి తెలుసా? ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దేవుడే నీ మీద బాస్, అధికారి అయినా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఖచ్చితంగా ఈజీగా నీ ఎదుట అడ్డొచ్చేవన్నిటిని ఈజీగా ఇలా తీసేస్తుంటాడు ఆయన. లేదనుకోండి, ఆయన అధికారానికి ఒప్పుకోలేదనుకోండి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డులు ఎదురవుతూనే ఉంటాయి. ప్రభువు దగ్గర నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నీవే అధికారిగా ఉన్నావు, నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను, యేసు నామములో కార్యములు జరుగునుగాక. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. రైట్. ఒక నలుగురు మాస్టర్లు, నలుగురు టీచర్స్ ఆటోలో ప్రయాణమే వెళ్తూ ఉన్నారంట. నలుగురు టీచర్లే ఆటోలో ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, లెక్కలు, ఈ 4 సబ్జెక్టులు చెప్పే టీచర్లు ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. తెలుగు టీచర్ ఉన్నాడు, ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు, హిందీ టీచర్ ఉన్నారు, లెక్కల టీచర్ కూడా ఉన్నారు. నలుగురు ఆటోలో ప్రయాణమే వెళ్తూ ఉన్నారంట. వెళుతూ ఉంటుంటే ఆ ఆటో వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఆటో బోల్తా పడిపోయిందంట. బోల్తా పడిపోయిన వెంటనే తెలుగు టీచర్ ఏమంటాడు? కాపాడండి అంటాడు. అంటాడా లేదా? ఏం మీకు తెలీదా? కాపాడండి అంటాడు. తెలుగు టీచర్ కాబట్టి కాపాడండి అంటాడు. తర్వాత ఇంగ్లీష్ టీచర్ ఏమంటాడు? హెల్ప్ మీ. బా, మీరు ఇంగ్లీష్ చదువుతున్నట్టున్నారు, హెల్ప్ మీ. సో హిందీ టీచర్ ఏమన్నాడు? బచావ్. మరి లెక్కల మాస్టర్ ఏమని ఉంటాడు? యేసయ్యా అంటాడు. ఇంకేమంటాడు ఆయన? దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసయ్యా అంటే ఆ ఆపద నుంచి ప్రభు కాపాడుతాడు. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేస్తారు, కొన్ని ఆటంకాలు వస్తాయి. వచ్చిన ప్రభువా నువ్వేదో నాకు మేలు కొరకు దాచావు, నా ముందు నడు, మెట్టగా ఉన్న స్థలాలన్నీ నువ్వు సరళం, నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను, నీ ఇష్టానికి ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యకాలంలో చాలామంది స్టేటస్ పెట్టుకుంటారు కదా, నన్ను కూడా అడుగుతారు, వచ్చారన్నమాట, అన్న మీ స్టేటస్లు ఏమి రావట్లేదు ఏంటంటే నేనే కావాలని పెట్టుకోవట్లేదని చెప్పిన. కొంతమంది స్టేటస్లు పెట్టుకుంటుంటారు, చూస్తూ ఉంటాము. అందులో ఒక పెళ్ళి కొడుకు మాట, కొత్తగా పెళ్ళి అయింది, 3 నెలలు కూడా అవ్వలేదు, స్టేటస్ పెట్టుకున్నాడు అనమాట. ఆ స్టేటస్ ఎలా ఉందో తెలుసా? మెట్రో పిల్లర్నైనా మార్చొచ్చేమో కానీ నా భార్య మనసులో వాళ్ళ అమ్మ రాసిన రాతని ఎవరో మార్చలేరు, చెరపలేరు. మెట్రో పిల్లర్ మార్చచ్చు కదా, పిల్లర్ అది అసలు. నా భార్య మనసులో వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అత్తగారు అన్నమాట రాసిన లెటర్ ఒకటి ఉందన్నమాట. అస్సలు పొరపాటును కూడా మార్చలేకపోతున్నాడంట మనిషి.
ఏమైనా వస్తే వెంటనే అమ్మా అంటదంట, అంటే సర్దుకుని వెళ్ళిపోవడమే. మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరాలం దేవుడు చేయునుగాక. గట్టిగా ఆమేన్. ఆయన అధికారాన్ని ఒప్పుకోండి. ప్రభు దయాళుడు, సర్వకృపానిధి, నీ ఎదుట ఏ మెట్టగా ఉన్న స్థలాలైనా యేసు నామములో సరళమైపోనుగాక. చేస్తాడు ఆయన. చదువా, ఉద్యోగమా, వ్యాపార, సేవలో కూడా ఎన్నో పోరాటాలు ఉంటాయి, అవన్నీ సరళమైపోనుగాక. చేస్తాడు ప్రభు. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి ఫస్ట్. ఒకసారి దైవజనులు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కుదామని కూర్చుని ఉన్నారంట. ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వస్తుంది, పలానా 7 నెంబర్కి ట్రైన్ వస్తుంది. వచ్చే సమయానికి ఇంకా కొంచెం ఆలస్యం అవుతుంటుంది. ఆ సమయంలో ఆయన ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఉంటే ఒక పాప, అడుక్కునే ఒక పాప ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందంట. వస్తే అడుక్కునే ఆ పాప, సేవకులు అక్కడ ఉన్నారు మరి కూర్చుని ఉంటే, ఆ పాప అంటుందట, అన్న నాకు హెల్ప్ చేయన్నా, నాకు కొంచెం డబ్బులుంటే హెల్ప్ చేయండి అని అడుగుతుందంట. సేవకులు చాలా ఆలోచించి, ఏంటి ఈ పాప ఎందుకు ఇలా అయిపోయింది, అసలు ఏం జరిగింది, ఈ చిన్న వయసులోనే అడుక్కునే స్థాయికి ఎందుకు వచ్చేసింది ఈ పాప అనుకుని బాధపడుతూ ఆ సేవకుడు ఆ పాపని కూర్చోబెట్టి అడిగాడంట, అమ్మ అసలు ఎందుకు ఈ చిన్న వయసులో, మహా ఉంటే ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు ఉంటుంది, ఈ చిన్న వయసులో నువ్వు ఈ రైల్వే ప్లాట్ఫామ్ మీద తిరిగి ఎందుకు అడుక్కుంటున్నావమ్మా? నీకు తల్లిదండ్రులు లేరా, నాన్న లేడా, అమ్మ లేదా, ఆ మామయ్య బంధువులు ఎవరు లేరా, ఏంటి ఈ వయసులో నువ్వు ఈ చిన్న వయసులో అడుక్కునే స్థితి ఎందుకు వచ్చిందమ్మా అని అంటే, ఆ పాప ఏడుస్తూ చెప్పిందట, మా నాన్నగారు ఇదే రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాడన్న, ఈ రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేశాడు. పాస్టర్ని అన్నారట, రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తే బంగారం లాంటి భవిష్యత్ అమ్మ. ట్రైన్లో నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఫ్రీ టికెటే కదా, మీ ఇంట్లో వాళ్ళందరికీ ఫ్రీ. రైల్వే సెంట్రల్ గవర్నమెంట్, అది రైల్వేలో జాబ్ వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా, అయినా నువ్వు ఎందుకు ఈ స్థాయికి వచ్చావు? మా నాన్న భయంకరమైన తాగుబోతన్నా, ఎంత సంపాదించినా ఆ సంపాదన రూపాయి కూడా ఇంట్లో తీసుకురాకుండా వెచ్చలివిడిగా తాగి ఇదే రైల్వే ప్లాట్ఫామ్ మీద పడిపోతూ ఉండేవాడు. చివరికి లోపల కిడ్నీలన్నీ, ఊపిరితిత్తులు అన్ని, అవయవాలన్నీ పాడైపోయినవి. చిన్న వయసులోనే 40 సంవత్సరాలు రాకుండానే మా నాన్న చనిపోయాడు. మా అమ్మ మా నాన్న ఎప్పుడైతే చనిపోయాడో ఆ పరిస్థితిని చూసి పిచ్చిదైపోయింది. సంపాదన అంతా అన్ని అప్పులు పాలైపోయాం. కుటుంబంలో దిక్కు లేని పరిస్థితులు అయిపోతే, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడిని కూడా నేనే పెంచాలి. మా అమ్మ పిచ్చిదిగా ఉంటుంది, ఆ ఇంట్లోనే ఉంటుంది, అమ్మకు కూడా నేనే అన్నం తీసుకుని పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు సేవకులు ఆలోచించారంట, అరే ఈ కుటుంబానికి ఈ స్థితి రావడానికి గల కారణం వాళ్ళ తండ్రి చేసిన పాపం. కొన్నిసార్లు దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా దేవుని అధికారానికి ఒప్పుకోరు. కొంతమంది ఎదిరించి మరలా పనిచేస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఎదుట ఎన్నో మెట్టగా ఉన్న స్థలాలు, ఎన్నో అడ్డుబండ్లు ఉన్నాయి, చుట్టూ ఎటు వైపుకు వెళ్దామన్న అడ్డులు కనబడతా ఉన్నాయి. అవి తొలగిపోవాలంటే నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకో. యేసు నామములో మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళమైపోనుగాక. రైట్. 5వ మాట, 4వ మాట త్వరగా చెప్తాను, సమయం పరిగెడుతుంది. 4వ మాట, రూతు పుస్తకం 3వ అధ్యాయం 11వ వాక్యం. నా నామమున నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. ఏం చేస్తావు ప్రభా నా జీవితంలో? కాబట్టి నా కుమారి భయపడొద్దు, నువ్వు చెప్పిందంతా నీకు చేస్తాను. ఇప్పుడు కొట్టండి చప్పట్లు, యేసయ్యకి మహిమ వచ్చినట్లు. కుమారి భయపడొద్దు, నువ్వు చెప్పిందంతా చేస్తాను. ఎన్నో చెప్తా వచ్చావు ప్రభుకి, నువ్వు మోకరించినప్పుడల్లా కన్నీళ్లు కాచి ఎన్నో చెప్పుకున్నావు ప్రభు దగ్గర. నా నామమున నువ్వు చెప్పిందంతా నీకు చేస్తాను. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా ఈ నెలలో
నువ్వు చెప్పుకుంటున్న ప్రభువు బాధల దగ్గర రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. గిద్యోను సేవకి పిలిచిన పిలుపుని చూడండి. దేవుడు పిలిస్తే గానుగు చాటుకు వెళ్ళిపోయి గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. గిద్యోన్ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, లే, బలం తెచ్చుకుని మిద్యానీయులు చేతిలో ఉండిపోయిన ఇశ్రాయేలుని విడిపించమంటే దేవుణ్ణి ఒక సూచన అడుగుతాడు గిద్యోన్. ఏమడిగాడు తెలుసా? ప్రభువా, ఇదిగో ఈ కళ్ళం మీద మాత్రమే మంచు కురవాలి, గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు కురవకూడదు. నాకు ఈ సూచన కన్ఫర్మ్ చేయి. ఈ సూచన కన్ఫర్మ్ అయిందంటే నేను సేవకి ఖచ్చితంగా వస్తానన్నాడు. దేవుడు అలాగే చేశాడు. గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు కురిసింది, కళ్ళంలో కురవలా. సెకండ్ టైం రివర్స్లో అడిగినాడు, ప్రభువా కళ్ళం మీద మంచు కురవాలి, గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు కూడకూడదు. అలాగే చేశాడు, చెప్పినదంతా చేశాడు దేవుడు. బైబిల్లో మీరు చాలామందిని చూడండి. కనాను స్త్రీ వచ్చి అడిగింది, నేను నీకోసం రాలేదు, అయినా అడిగింది, విశ్వాసంతో అడిగింది. ఆమె కోరుకున్నట్లుగా ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి. ఎస్తేరు జీవితంలో వాళ్ళకి యూదులకి భయంకరమైన పరిస్థితి ఏర్పరచబడింది. మర్దుకై రాజీపడని భక్తి చేస్తున్నాడు. హామాను యూదులకి వ్యతిరేకంగా ఒక జీవో తీసుకొచ్చాడు. యూదుడు అనేవాళ్ళే ఉండకూడదనే జీవో తీసుకొచ్చాడు. ప్రస్తుతం కూడా ఎన్నో క్రైస్తవ సంఘాలకి వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ప్రభు దగ్గర మనం చెప్దాం, భయపడకు నా కుమారి, నువ్వు చెప్పిందంతా నీకు చేస్తానన్నాడు దేవుడు. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అడిగినట్లుగానే నీ కోరిక ఏంటి అని చెప్పాడు. అద్భుతంగానే దేవుని పాదాల దగ్గర ఆమె ఉపవాసం ఉన్నది, ప్రార్థన చేసింది. యూదులకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో అంతా కూడా రద్దు చేయబడి ఉన్నది. చప్పట్ల కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. క్రైస్తవ్యానికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండునుగాక, మరణ శాస్త్రాన్ని దేవుడు కొట్టివేనుగాక. ప్రతికూల పరిస్థితులన్నీ కనుమరుగైపోతాయి. ప్రభు సేవకుడిగా నేను ప్రార్థించి చెప్తూ ఉన్నాను, నువ్వు చెప్పినవన్నిటినీ ఈ నెలలో ప్రభు నీకు చేయబోతూ ఉన్నాడు. రైట్. 5వది, ప్రభు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు తెలుసా? రాజుల 2వ పుస్తకం 20వ అధ్యాయం 5వ వాక్యంలో చూస్తే, నేను నిన్ను బాగు చేసేదను. ఆమేనండి ఒకసారి. నేను నిన్ను బాగు చేస్తాను. ఎంతోమంది పాడు చేస్తూ ఉంటారు, జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? నువ్వు కన్నీళ్లు విడిచుట ఆయన చూశాడు, నీ ప్రార్థన ఆయన విన్నాడు. 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని పొడిగించాడు, నేను బాగు చేయబోతూ ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఇదిగో నా నామమున నువ్వు ఏం అడిగినా చేస్తాను. నీ జీవితాన్ని ప్రభు బాగు చేస్తాడు. మనం ఆరాధించే దేవుడు పేరేంటి తెలుసా? సూపర్ స్పెషాలిటీ, మల్టీ సూపర్ స్పెషాలిటిస్ట్ అంటాం. ఆమెను చెప్పండి. నిజంగానే కొన్ని డాక్టర్ల దగ్గరికి వెళితే కొన్నాట్లకే స్పెషలిస్టు, ముక్కు స్పెషలిస్టు, చెప్పండి, నేను చెప్తున్నాను కదా, కన్ను స్పెషలిస్టు, గొంతు స్పెషలిస్టు, గుండెకాయ స్పెషలిస్టు, రకరకాల స్పెషలిస్టులు ఉన్నారు. ఒక ఆవిడ హాస్పిటల్కి వెళ్తే కాలుకి ఏదో సమ్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నీ చూసి టెస్టులు చూసి ఏమీ లేదమ్మా అంటాడట. ఆవిడకి చిరాకు వచ్చి అంటుంది, నువ్వు స్పెషలిస్టే శాడిస్టా అంటుందంట ఆవిడ. కొంతమంది అలాగే ఉన్నారు ప్రస్తుత కాలం. కానీ మనం ఆరాధించే దేవుడు మల్టీ సూపర్ స్పెషలిస్ట్. బుజ్జకి భలే పేరు పెట్టింది దేవుడికి, మల్టీ సూపర్ స్పెషలిస్ట్ అంట ఆయన. ఏమైనా బాగు చేస్తాడు. బెతెస్దా కోనేరు దగ్గర 38 ఏళ్ళ నుంచి ఉన్న ఆయన్ని అలా వచ్చి పరుపెత్తుకోమంటే అద్భుతం జరిగిపోయింది కదండి. ఇక్కడికి వచ్చిన మీలో ఎవరు ఏ వీక్నెస్తో బాధపడుతున్నా బాగు చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. నిజంగానే నువ్వు నా నామమును ఏమి అడిగినా చేస్తాను. ఏం చేస్తా ప్రభు అంటే బాగు చేస్తాను. స్వస్థత కలుగునుగాక. టైం అయిపోయింది, రిఫరెన్స్లు ఇచ్చి ముగిచ్చేస్తాను. హిజ్కియాకు దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చేశాడు. 6వ మాట,
91వ కీర్తన 15వ వాక్యం, నీ నామమును గొప్ప చేస్తాను. ఆమె చెప్పండి ఒకసారి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని ఉత్తరం ఇస్తాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. ఎంతమంది మీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలనుకున్నారు? చేయొద్దండి. త్వరగానే దేవుడు మన పిల్లల్ని గొప్పవారిగా చేయనుగాక. వాళ్ళు రాస్తున్న పరీక్షల్లో గొప్పవాళ్ళు అవ్వాలి, ఉద్యోగవంతులు అవ్వాలి, ఆరోగ్య కారకులుగా ఉండాలి, సంతోష కారకులుగా ఉండాలి. కోరుకుందాం. యేసయ్య మన పిల్లల్ని గొప్ప చేయబోతున్నాడు. అంతే. ఇస్సాకు విత్తనం వేస్తేనే 100 అంతల పంట వస్తే ఆ దేశంలో గొప్పవాడైపోయాడండి. బైబిల్లో ఎంతోమందిని దేవుడు గొప్పవాళ్ళుగా చేశాడు. అబ్రహాం, నీ నామాన్ని నేను గొప్ప చేస్తానన్నాడు దేవుడు. కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నా పిల్లలు నా కళ్ళ ముందే గొప్పవాళ్ళు అవ్వాలి, యేసయ్య అలాగూ చేయనుగాక. చివరి మాట, 7వ మాట, నిర్గమకాండం 14:14 ప్రకారం, నేను మీ పక్షమున యుద్ధము చేస్తాను అన్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఓకే, చివరిగా నా నామం నువ్వు అడుగుతున్నావు కదా, నేను యుద్ధం చేస్తాను. ప్రభు మన పక్షమును నిలబడి యుద్ధం చేస్తే బెటరా, మనం యుద్ధం చేస్తే బెటరా? మరి ఏంటి, కొన్నిసార్లు నువ్వెందుకు సింగు ముడేస్తే కడపరెడ్డంలాగా వెళ్ళిపోతున్నావు యుద్ధానికి? వద్దు, నువ్వు వెళ్ళకూడదు యుద్ధానికి. నిర్గమకాండం 14:14 చూపించు తమ్ముడా. నేను మీ పక్షమున యుద్ధం చేస్తాను, యుద్ధం చేస్తాను. నిజంగా మనం ఆరాధించే దేవుడు మన పక్షాన ఉంటే చాలండి, అన్ని పరిస్థితులు తారుమారైపోతాయి. అంతే. గట్టిగా చెప్పు ఒకసారి. తప్పకుండా ఆయన యుద్ధం చేస్తాడు. అంతే. నేను మనస్ఫూర్తిగా ఈ 7 పాయింట్లు రాసి పెట్టాను. ఈ ఫిబ్రవరి నెలలో నా నామమును ఏమి అడిగినా ప్రభు చేస్తానన్నాడు. ఆమె కొంతమంది ఎన్నెన్నో అడిగారు, నువ్వు కూడా అడుగుతున్నావు. ఆయన కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడో ఒక 7 మాటలు చెప్పాను. తిరిగి నా పాట నాకు అప్పచెప్పండి. చెప్పండి. మొదటిగా ఆయన ఏం చేస్తాడట? వినపడాలి. నిన్ను సంతోషకారకుడిగా చేస్తాడు. మీ పక్కోళ్ళతో చెప్పండి, నువ్వు సంతోషకారకురాలుగా ఉంటావు. ఓకే. అద్భుతాలు చేస్తాను అనండి. నెక్స్ట్, మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తాను. నువ్వు చెప్పిందంతా చేస్తాను, బాగు చేస్తాను, గొప్ప చేస్తాను, నీ పక్షాన్ని యుద్ధం చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ మాటలు మీ గుండెల్లో ముద్ర వేసి ఈ నెలలో మనం అడుగుతున్నవన్నీ ప్రభు మనకి చేయునుగాక. ఆమేన్. ఓకే, అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకోబోతున్న. స్తోత్రం, 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 స్తోత్రం అని చెప్పాలా. స్తోత్రం, స్తోత్రం, గట్టిగా స్తోత్రం, స్తోత్రం. ఈమె స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.